మనిషిలో మానవత్వాన్ని మేల్కొల్పేది మతం. మన దేశం భిన్న మతాల అద్భుత సంగమం. వేల సంవత్సరాలుగా ఎన్నో మతాలు ఈ నేలపై సహజీవనం చేస్తున్నాయి. భిన్నత్వంలో ఏకత్వమే బలంగా భారత్ అన్ని రంగాల్లో అద్భుత విజయాలు సాధిస్తోంది. దీపం కింద చీకటి ఉన్నట్టు దురదృష్టవశాత్తు కొన్ని రాజకీయ శక్తులు మతాన్ని పావుగా వాడుకొని సామరస్యాన్ని దెబ్బతీస్తున్నాయి. రాజకీయ లబ్ధి కోసం అన్నదమ్ముల కలిసిమెలిసి జీవిస్తున్న ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నాయి. కానీ దేశంలో వాటి ఆటలు సాగవంటూ కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. భారతీయులు ఎప్పట్లాగే హిందూ ముస్లిం బాయ్ అంటూ సామరస్యానికి చేకొడుతున్నారు. తమిళనాడులో జరిగిన తాజా ఉదంతం దీనికి ఉదాహరణ. అక్కడ ఓ గ్రామంలో మత సామరస్యం వెల్లవిరిసింది. ముస్లింలు తమ మసీదుకు చెందిన స్థలాన్ని ఆలయ నిర్మాణం కోసం విరాళనమిచ్చారు. అంతేకాదు ఆలయ ప్రారంభానికి మేళ తాళాలతో సారే కూడా తీసుకువచ్చారు. అన్నదానం కూడా నిర్వహించారు. హిందూ ముస్లింల మైత్రికి అద్దం పట్టే ఈ సంఘటన తిరుపూరు జిల్లాలో జరిగింది. తిరుపూరు జిల్లాలోని గణపతిపాలెం పంచాయతీలో ఒట్టపాలెం గ్రామంలో 100 ముస్లిం కుటుంబాలు, 10 హిందూ కుటుంబాలున్నాయి. ముస్లింలకు మసీదు ఉంది, హిందువులకు ఆలయం లేదు. గ్రామంలో గుడి నిర్మాణానికి ఖాళీ స్థలం లేకపోవడంతో హిందువుల పూజ పునస్కారాలు ఇళ్లకు పరిమితమయ్యాయి. గుడి కట్టాలనుకున్న స్థలం లేకపోవడంతో ఆ ఆలోచన విరమించుకున్నారు. విషయం గమనించిన ముస్లిం సోదరులు మసీదుకు చెందిన స్థలంలో 3 సెంట్లను హిందువులకు అందించారు. 5 లక్షల విలువైన ఈ స్థలంలో హిందువులు 10 లక్షలతో వినాయకుడి ఆలయాన్ని నిర్మించారు. ఆలయ నిర్మాణం పూర్తి కావడంతో సోమవారం కుంభాభిషేకం నిర్వహించారు. ముస్లింలు ఈ కార్యక్రమంలో భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. స్వామికి వస్త్రాలు, పళ్ళు, పూలను మేళ తాళాలతో ఊరేగిస్తూ తీసుకువచ్చారు. చందాలు వేసుకొని అన్నదానం కూడా నిర్వహించారు. ఆలయ నిర్మాణానికి సహకరించిన ముస్లింలకు హిందువులు పూలదండలు వేసి సత్కరించారు. మతాలు వేరైనా మనుషులందరూ ఒకటేనని చాటి చెప్తున్న ఒట్టపాలెం గుడి ప్రోగ్రాం వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.